హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రెండింగ్ టెక్నాలజీ ఛానల్. టుడే మనం వచ్చామంటే మన యొక్క 75 లీడ్ కోడ్ మ్యాంగ్ ప్రిపరేషన్‌లో 18థ్ ప్రాబ్లమ్ ఏ విధంగా సాల్వ్ చేయాలి అనే దాని గురించి మనం క్లియర్‌గా తెలుసుకుందాం. దానికి ముందు మీరు మా యొక్క ఛానల్ అనేది సబ్స్క్రైబ్ అనేది చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. అలానే పక్కన బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి నోటిఫికేషన్ అనేది యాక్టివేట్ అనేది చేసుకోండి. సో మనకొచ్చేమంటే 18థ్ ప్రాబ్లమ్ ఏమని చూసినట్లయితే మనకొచ్చేమంటే వాలిడ్ అనాగ్రామ్. అంటే మీకు ఆల్రెడీ మోస్ట్ ఆఫ్ పీపుల్స్ మనకొచ్చేమంటే అనాగ్రామ్ అంటే ఏమి అనేది క్లియర్‌గా తెలిసుండొచ్చు. తెలియకపోయినా నో ప్రాబ్లమ్. మనం ఇక్కడ సేమ్ ఇన్‌పుట్స్ అనేది తీసుకొని మనం ఎక్స్‌ప్లనేషన్ అనేది చేద్దాం. సో, ఇప్పుడు దీనికోసం నేనొచ్చేమంటే ఓపెన్ అనేది చేసుకున్నా. సో, ఇక్కడ నాకొచ్చేమంటే సేమ్ ఇన్‌పుట్ అనేది తీసుకుంటున్నా. సో, మనకి ఏఎన్ఏజీఆర్ఏఎం. సో, మనకి ఫస్ట్ స్ట్రింగ్ వచ్చి మనకొచ్చేమంటే ఎస్ అనేది ఇక్కడ మనం సేమ్ ఏఎన్ఏజీఆర్ఏఎం రాసుకున్నాం. ఓకేనా? సో, మనకి ఎస్ ఈక్వల్ టు నెక్స్ట్ మనకొచ్చేంటి టీ ఈక్వల్ టు నగరం ఎన్ఏజీఏఆర్ఏఎం. సో, ఇందులో మనకి చూసినట్లయితే మనకి ఏ అనేవి ఎన్నున్నాయి? 1, 2, 3. సో, ఏ ఈక్వల్ టు 3 టైమ్స్ ఉంది. ఎన్ ఈక్వల్ టు మనకొచ్చేమంటే 1 టైమ్ ఉంది. జీ అనేది కూడా మనకొచ్చేమంటే 1 టైమ్ ఉంది. ఆర్ ఈక్వల్ టు 1 టైమ్ ఉంది. ఎం అనేది 1 టైమ్ ఉంది. సో, ఇక్కడ మనం చెక్ చేద్దాం. ఏ ఈక్వల్ టు మనకి ఎన్ని టైమ్స్ ఉంది? 3 టైమ్ ఉంది. ఎన్ ఈక్వల్ టు ఎన్ని టైమ్స్ ఉంది? 1 టైమ్ ఉంది. జీ ఈక్వల్ టుగా మనకొచ్చేమంటే 1 టైమ్ ఉంది. ఆర్ ఈక్వల్ టు 1 టైమ్ ఉంది. ఎం ఈక్వల్ టు 1 టైమ్ ఉంది. ఓకేనా? సో, మనకి అన్ని క్యారెక్టర్స్ అనేవి సేమ్‌గా ఉన్నాయి. కాబట్టి దీన్ని మనం నార్మల్‌గా ఏమంటామంటే అనాగ్రామ్ అంటాం. సో, కాబట్టి మనం వచ్చేంటి ట్రూ అనేది రిటర్న్ చేస్తాం. ఓకేనా? సో, ఇప్పుడు మీకు క్లియర్‌గా ఈ ప్రోగ్రామ్ అనేది అండర్‌స్టాండ్ అనేది అయిందనుకుంటా. ఏ విధంగా సాల్వ్ చేయాలనేది. ఓకే. ఓకే. మనకొచ్చేమంటే ఇప్పుడు సేమ్ దీన్ని ఎలా సాల్వ్ చేస్తామంటే మనం ఒక అరే అనేది క్రియేట్ చేసుకుంటాం. ఓకే. ఈ యొక్క అరేలో మనకొచ్చేమంటే 26 సైజ్. ఓకేనా? ఏదంటే ఇక్కడ నార్మల్‌గా మనకిచ్చే స్ట్రింగ్ అన్నీ మనకొచ్చేంటే లోయర్ కేస్‌లోనే ఉంటుంది. కండిషన్ అనేది మెన్షన్ చేసినారు కాబట్టి మనం డైరెక్ట్‌గా 26 సైజ్‌తో క్రియేట్ చేసుకోవచ్చు. సో, ఇక్కడ నేనొచ్చేమంటే 0 ఇండెక్స్‌లో మనకొచ్చేమంటే ఏ అనేది స్టోర్ చేస్తాం. సేమ్ అలా మనకొచ్చేమంటే అప్ టు మనకొచ్చేమంటే జెడ్ వరకు అనేది ఉంటుంది. ఓకేనా? సో, కాబట్టి మనకి ఏ ఓకేనా? నెక్స్ట్ వచ్చి మనకి బీసీ మనకి ఎన్ అనేది ఇక్కడ ఉందనుకుందాం. జీ అనేది ఇక్కడ ఉందనుకుందాం. ఆర్ అనేది ఇక్కడ ఉంది. ఓకే. ఎం అనేది ఇక్కడ ఉందనుకుందాం. ఓకేనా? ఎన్, జీ, ఆర్, ఎం. ఓకే. ఓకే. సో, ఇప్పుడు మనకి ఈ విధంగా ఉంది. మిడిల్‌లో మనకి సమ్ క్యారెక్టర్స్ అనేవి ఉండొచ్చు. దాన్ని మనకి అవసరం లేదు ప్రెజెంట్‌కి. సో, ఇప్పుడు నాకొచ్చేమంటే ఎప్పుడైతే మనం ఫస్ట్ క్యారెక్టర్ ఓకేనా? సో, దీంట్లో నేనొచ్చేమంటే ఫస్ట్ క్యారెక్టర్ అనేది తీసుకుంటున్నా. ఐ అనేది తీసుకుంటున్నా. ఐ అనేది మనకి 0 నుంచి స్టార్ట్ అవుతుంది. సో, మనకి ఐ అనేది సేమ్ యాజ్ టీజ్‌గా ఇక్కడ మనకి సేమ్ అనేది తీసుకుంటున్నాం. సో, ఇప్పుడు నేనొచ్చేమంటే ఏని దీన్ని మనం ప్లస్ ప్లస్ చేస్తాం. దీన్ని మైనస్ చేస్తాం. సో, ఇప్పుడు ఏ అనేది వచ్చింది. ఏ అనేది వచ్చినప్పుడు మనకేమైంది? ప్లస్ ప్లస్ చేస్తున్నాం గదా! సో, ప్లస్ ప్లస్ చేసినప్పుడు మనకొచ్చేమంటే 1 అనేది అయింది. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ ఐ అనేది ఉంది. అంటే మనకి ఐ అనేది ఎక్కడ పాయింటింగ్ చేస్తుంది? ఎన్ దగ్గర పాయింటింగ్ చేస్తుంది. ఎన్ అనేది మైనస్ చేసినాం కాబట్టి -1 అనేది అయింది. మళ్ళీ మనకి ఐ అనేది ఇంక్రిమెంట్ అయింది. సేమ్ మనకి ఐ అనేది ఇంక్రిమెంట్ అయినప్పుడు మనకి సేమ్‌గా ఇక్కడ ఇంక్రిమెంట్ అయిపోతుంది. ఎందుకంటే మనం ఓన్లీ సింగిల్ లూప్ అనేది యూజ్ చేస్తాం కాబట్టి. ఇప్పుడు ఎన్ అనేది వచ్చింది. ఎన్ అనే దాన్ని మనం ఏమంటే ప్లస్ ప్లస్ చేస్తాం. అంటే -1 అనేది +1 చేస్తే మనకొచ్చేంటే 0 అనేది అయిపోయింది. నెక్స్ట్ ఏ అనేది ఉంది. ఏని ఇక్కడ మనం వచ్చేంటే మైనస్ మైనస్ చేస్తాం. కాబట్టి మనకొచ్చేమంటే 0 అనేది అయిపోయింది. నెక్స్ట్ ఐ అనేది ఇంక్రిమెంట్ అయ్యి ఇక్కడికొచ్చింది. సో, ఇక్కడ మనకొచ్చేమంటే జీ ప్లేస్‌కొచ్చింది. ఓకేనా? సో, ఇక్కడ మనకి ఏని మళ్ళీ మనం వచ్చేమంటే ప్లస్ ప్లస్ అనేది చేస్తున్నాం. సో, మనకి ఏ అనేది మళ్ళీ ఏమైంది? 1 అనేది అయిపోయింది. జీని మైనస్ మైనస్ చేస్తున్నాం కాబట్టి జీ -1 అనేది అయింది. మళ్ళీ సేమ్ యాజ్ టీజ్‌గా ఐ ఇంక్రిమెంట్ అయింది. ఇక్కడ మనకొచ్చేమంటే ఇంక్రిమెంట్ అనేది అయింది. సేమ్ మనకి జీ అనేది మనకేమంటే ప్లస్ ప్లస్ చేస్తున్నాం కాబట్టి జీ అనేది 0 అయిపోయింది. ఓకే. మళ్ళీ మనకి ఇక్కడొచ్చేమంటే ఏ దగ్గర పాయింటింగ్ చేస్తుంది. ఏ అనేది మనకి మైనస్ మైనస్ అనేది చేస్తున్నాం కాబట్టి 0 అనేది అయిపోయింది. సేమ్ మళ్ళీ మనకి ఐ అనేది ఇంక్రిమెంట్ అయింది. ఆర్ దగ్గరికొచ్చింది. సేమ్ ఇక్కడ ఇంక్రిమెంట్ అయ్యి ఆర్ దగ్గరికే వచ్చింది. ఓకే. సో, ఇప్పుడు మళ్ళీ మనం వచ్చామంటే ఆర్‌ని ప్లస్ ప్లస్ చేస్తున్నాం. అంటే ఇంక్రిమెంట్ చేస్తున్నాం. ఇక్కడ మనం వచ్చంటే ఆర్‌ని డిక్రిమెంట్ చేసేస్తాం. సో, మళ్ళీ ఇది 0 అనేది అయిపోయింది. మళ్ళీ ఏ అనేది ఇంక్రిమెంట్ చేస్తున్నాం. 1 అనేది అయింది. మళ్ళీ ఇక్కడ మనం వచ్చామంటే సేమ్ ఏ అనే దాన్ని మనం వచ్చామంటే డిక్రీజ్ చేస్తాం. కాబట్టి 0 అనేది అయిపోయింది. మళ్ళీ ఎం అనేది వచ్చింది. ఎంని ఇంక్రిమెంట్ చేస్తున్నాం. 1 అయింది. మళ్ళీ ఎంని ఇక్కడ డిక్రిమెంట్ అనేది చేస్తున్నాం. సో, 0 అనేది అయిపోయింది. సో, టోటల్‌గా మన యొక్క ఈ యొక్క అరేలో మనం వచ్చామంటే అన్ని జీరోస్ కాకుండా వేరే వాల్యూస్ ఏదైనా ఉంటే మనం దాన్ని ఫాల్స్ అనేది రిటర్న్ చేస్తాం. మనకు అన్ని జీరోస్ ఉందనుకో మనకి ఈక్వల్ అయిన క్యారెక్టర్స్ మనకొచ్చేవంటే బోత్ స్ట్రింగ్‌లో ఉందనేది. సో, అప్పుడు మనం వచ్చేవంటే డైరెక్ట్‌గా ట్రూ అనేది రిటర్న్ చేసేస్తాం. సో, ఇది చాలా సింపుల్ అయిన ప్రోగ్రామ్. మీకు క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనేది అయిందనుకుంటా. ఎందుకంటే దీంట్లో మనకి
బిగ్గెస్ట్ లాజిక్ ఏం లేదు. జస్ట్ మనం వచ్చి ఉంటే ఒక అరే అనేది క్రియేట్ చేసుకొని మనం వచ్చి ఉంటే ప్లస్ ప్లస్ చేస్తాం, మైనస్ మైనస్ అనేది చేస్తాం. ప్రోగ్రామాటికల్‌గా చూద్దాం. మీకు క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనేది అవుతుంది. ఓకే. దీనికోసం నేను వచ్చి ఉంటే ఫస్ట్ ఒక అరే అనేది క్రియేట్ చేసుకుంటున్నా. ఇంట్ ఏఆర్ఆర్ ఓకేనా. అరే ఈక్వల్ టు న్యూ ఇంట్ ఆఫ్ మనం 26 సైజ్‌తో క్రియేట్ చేసుకుందాం. ఓకే. నెక్స్ట్ ఒక ఫర్ లూప్ అనేది యూజ్ చేస్తున్నా. సో, దీనికి ముందొచ్చి మనకి ఒకవేళ లెంత్ అనేది ఈక్వల్ కానప్పుడు మనం డైరెక్ట్‌గా ఫాల్స్ అనేది రిటర్న్ చేసేస్తాం. ఎందుకంటే మనకి అన్ని క్యారెక్టర్స్ ఈక్వల్‌గా ఉండాలి కదా! కాబట్టి ఇక్కడ ఒక కండిషన్ అనేది రాద్దాం. యెస్ డాట్ లెంత్ ఓకే. నాట్ ఈక్వల్ టు మనకొచ్చేమంటే టీ డాట్ లెంత్ అయినప్పుడు. డైరెక్ట్‌గా మనం వచ్చి ఉంటే రిటర్న్ ఫాల్స్ అనేది చేసేయొచ్చు. ఓకే. ఇప్పుడు మనం ఫర్ లూప్ అనేది రాసుకుందాం. ఫర్ ఇంట్ ఐ ఈక్వల్ టు 0 ఐ లెస్ దెన్ యెస్ డాట్ లెంత్ ఐ ప్లస్ ప్లస్ అనేది చేస్తున్నాం. సో, ఇప్పుడు మనకొచ్చేమంటే క్యారెక్టర్ బోత్ స్ట్రింగ్‌లో నుంచి మనం క్యారెక్టర్స్ అనేది తీసుకోవాలి. కాబట్టి ఇక్కడ నేనొచ్చేమంటే S1 అనేది తీసుకుంటున్నా. S1 ఈక్వల్ టు యెస్ డాట్ క్యారెక్ట్ ఐ అనేది తీసుకుంటున్నాం. నెక్స్ట్ క్యార్ ఆఫ్ T1 ఈక్వల్ టు మనకొచ్చేమంటే టీ డాట్ క్యారెక్ట్ ఆఫ్ ఐ అనేది తీసుకుంటున్నాం. సో, ఇప్పుడు మనకొచ్చేమంటే ఈ యొక్క అరేలో ఓకేనా. మనం S1ని ఇంక్రిమెంట్ చేస్తాం. T1ని డిక్రిమెంట్ చేస్తాం. సో, ఏఆర్ఆర్ ఆఫ్ మనకి S1 మైనస్ స్మాల్ ఏని తీసుకుంటాం. ఎందుకంటే మనకి 0 ఇండెక్స్ నుంచి కావాలి కదా! కాబట్టి మైనస్ స్మాల్ అనేది తీసుకుంటున్నాం. ఎందుకంటే మనకిప్పుడు మనకి యాస్‌క్యూఎల్ ఇచ్చిందనుకో, మనకొచ్చేమంటే స్మాల్ అంటే మనకి సేమ్ యాస్‌క్యూఎల్‌తో మనం మైనస్ చేస్తే మనకి 0 అనేది స్టార్ట్ అవుతుంది. ఓకేనా. అదే మనకొచ్చేమంటే మనం నెక్స్ట్ వాల్యూ వచ్చినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బి వచ్చింది. బికి మనం 1 తక్కువ లెంగ్త్‌తో మనం మైనస్ చేస్తున్నాం కాబట్టి మనకొచ్చేమంటే 1 ఇండెక్స్‌లో స్టోర్ అవుతుంది. సో, ఇలా మనం స్టోర్ చేసుకునే దానికోసం మనం వచ్చేమంటే S1 మైనస్ ఏ అనేది యూజ్ చేస్తాం. ఓకేనా. క్యారెక్టర్ ఆఫ్ ఏ ఓకే. దీన్ని ప్లస్ ప్లస్ అనేది చేస్తున్నా. నెక్స్ట్ అరే ఆఫ్ T1 మైనస్ ఏ దీన్ని మనం మైనస్ మైనస్ అనేది చేస్తాం. సో, మనకి సేమ్ క్యారెక్టర్స్ ఉన్నప్పుడు ఇక్కడ ప్లస్ అయింది. ఇక్కడ ఆటోమేటిక్‌గా మైనస్ అనేది అయిపోతుంది. కాబట్టి మనకి 0 అనేది వచ్చేస్తుంది. సో, మనం ఫైనల్‌గా వచ్చి మనకొచ్చేమంటే మన యొక్క ఫర్ లూప్ ఇంకొక ఫర్ లూప్ అనేది రాస్తాం. ఫర్ ఓకేనా. మనకొచ్చేమంటే ఇంట్ కే కోలన్ మన యొక్క అరేని పాస్ చేస్తాం. సో, ఇక్కడ మనకొచ్చేమంటే ఇఫ్ కండిషన్ ఓకేనా. ఇఫ్ మనకొచ్చేమంటే కే డబుల్ ఈక్వల్ టు 0 అయింది. ఓకే. కే నాట్ ఈక్వల్ టు 0 సారీ. కే నాట్ ఈక్వల్ టు 0 అయిందనుకో, మనం డైరెక్ట్‌గా రిటర్న్ ఫాల్స్ అనేది చేసేస్తాం. సో, ఇదన్నీ కంప్లీట్ అయిపోయింది మనకి. ఇక్కడ అన్ని కే అన్ని 0నే ఉంది. అప్పుడు మనకొచ్చేమంటే ఆటోమేటిక్‌గా మనకి మన యొక్క స్ట్రింగ్ అనేది అనాగ్రామ్ అనేది ఏంటది బోత్ స్ట్రింగ్ ఓకేనా. కాబట్టి మనకొచ్చేమంటే రిటర్న్ ట్రూ అనేది చేసేస్తాం. సో, ఇప్పుడు మీకు క్లియర్‌గా ఈ ప్రోగ్రామ్ అనేది ఏ విధంగా సాల్వ్ చేయాలి అనేది అండర్‌స్టాండ్ అనేది ఏంటంటే ఇదొచ్చి మనకొచ్చేమంటే ఈజీ ప్రోగ్రామ్ సింపుల్‌గా అనేది ఉంటుంది. ఓకేనా. సో, దీన్ని మనం రన్ అనేది చేద్దాం. సో, మనకు ఆల్ టెస్ట్ శాంపుల్ టెస్ట్ కేస్ అని పాస్ అయింది కాబట్టి సబ్మిట్ అనేది చేస్తున్నా. సో, మన యొక్క ప్రోగ్రామ్ అనేది 45% మెంబర్స్‌ని మనకు బీట్ అనేది చేసింది. ఓకేనా. సో, ఇక్కడ మనం యూజ్ చేసే టైమ్ కాంప్లెక్సిటీ, స్పేస్ కాంప్లెక్సిటీ చూద్దాం. సో, ఇక్కడ మనకు నార్మల్‌గా వచ్చేమంటే మనం యూజ్ చేసే టైమ్ కాంప్లెక్సిటీ ఓకేనా. టైమ్ కాంప్లెక్సిటీ ఈక్వల్ టు మనకొచ్చేమంటే బిగ్ ఓ ఆఫ్ 1 సారీ బిగ్ ఓ ఆఫ్ n టైమ్ కాంప్లెక్సిటీ అనేది. ఎందుకంటే మనం ఇక్కడ n టైమ్స్ అనేది రన్ చేస్తున్నాం. ఓకేనా. మన యొక్క స్ట్రింగ్ లెంత్ టైమ్స్. ఇక్కడ మనకి క్లియర్‌గా చూస్తే మనకొచ్చేమంటే ఇది కాన్స్టెంట్ అనమాట. ఇదే మనం 26 టైమ్సే మనం రన్ అనేది చేస్తున్నాం కాబట్టి, సో, ఇది మనకి కాన్స్టెంట్‌గా రన్ అవుతుంది. ఓకేనా. సో, కాబట్టి మనకొచ్చేమంటే బిగ్ ఓ ఆఫ్ n ప్లస్ బిగ్ ఓ ఆఫ్ 1 దట్ ఈక్వల్ టు మనకేమవుతుంది? బిగ్ ఓ ఆఫ్ n అనేది అవుతుంది. ఓకేనా. హైయెస్ట్ ఏది ఉంటే అది తీసుకుంటాం కాబట్టి. ఓకే. నెక్స్ట్ వచ్చి మనకొచ్చేమంటే స్పేస్ కాంప్లెక్సిటీ. స్పేస్ కాంప్లెక్సిటీ మనకి ఇక్కడ ఆల్రెడీ క్లీన్‌గా తెలుసు. ఎందుకంటే మనం ఇక్కడ ఒక అరే అనేది కాన్స్టెంట్ టైమ్‌లో మనం వచ్చేమంటే స్టోర్ అనేది చేస్తున్నాం కాబట్టి, మనకి స్పేస్ అనేది కాన్స్టెంట్‌గా ఉంటుంది. కాబట్టి నేనొచ్చేమంటే బిగ్ ఓ ఆఫ్ 1 అనేది తీసుకుంటున్నా. ఓకేనా. సో, ఇప్పుడు మీకు క్లియర్‌గా ఈ ప్రోగ్రామ్ అనేది అండర్‌స్టాండ్ అనేది అయిందనుకుంటా. సో, ఇది వచ్చి మనకు నార్మల్‌గా మీరు ఏదైనా ఇంటర్వ్యూస్‌లో మనకి ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్‌లో ఇంటర్వ్యూలు అటెండ్ అయినప్పుడు మనం ఈ విధంగా సాల్వ్ అనేది చేయాలి. బట్ మీకు ఇంకా ఆప్టిమైజ్‌గా కావాలి అనుకున్నప్పుడు మనం ఇంకా ఆప్టిమైజ్‌గా ఈ ప్రోగ్రామ్ అనేది చేయొచ్చు. బట్ ఏమంటే మనం దాంట్లో స్టార్టింగ్స్ అనేది యూజ్ చేస్తాం. మేబీ మీరొచ్చి ఏమంటే నార్మల్‌గా లెర్నింగ్ పర్పస్ కోసం గాని, ఎక్కడైనా మీరు
నార్మల్ సర్వీస్ బేస్డ్ కంపెనీస్‌లో మనకి కావాలంటే ఆ లాజిక్ అనేది యూజ్ చేయొచ్చు. నేనైతే ప్రిఫర్ అనేది చేయను. బట్ ఏమంటే జస్ట్ ఆ లాజిక్ అనేది ఎక్స్‌ప్లనేషన్ అనేది ఇస్తాను. ఓకే. జస్ట్ కంట్రోల్ సి దీన్ని కామెంట్ అనేది చేసేద్దాం. సో, ఆ లాజిక్ ఏం లేదు. జస్ట్ మనకొచ్చేమంటే క్యారెక్టర్ అరే అనేది డిక్లేర్ చేస్తాం. ఓకేనా. మనకొచ్చేమంటే S1 క్యారెక్టర్ అరే అనుకుందాం. ఓకేనా ఎగ్జాంపుల్‌కి. సో, ఇక్కడ వచ్చేమంటే S డాట్ క్యారెట్ సో, సారీ 2 క్యార్ అరే. ఓకే. 2 క్యార్ అరే. సో, ఇదొచ్చి మనకొచ్చేమంటే 2 క్యార్ అరేకి అనేది కన్వర్ట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చి మనకు సేమ్ యాజ్ టీజ్‌గా క్యార్ ఆఫ్ S2 కాదు T1 అనేది తీసుకుందాం. ఓకే. T1 ఈక్వల్ టు మనకొచ్చేమంటే T డాట్ 2 క్యార్ అరే. సో, ఇక్కడొచ్చి మనకొచ్చేమంటే S1 అనే ఒక క్యారెక్టర్ అనేది తీసుకున్నాం. T1 అనే ఒక క్యారెక్టర్ అనేది తీసుకున్నాం. ఓకే. ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే అరేస్ ఓకేనా. అరేస్ డాట్ షార్ట్. సో, ఇక్కడ మనం వచ్చేమంటే అరేస్ డాట్ షార్ట్ అనేది చేస్తున్నాం. ఏమంటే నేను ఇక్కడ S1ని షార్ట్ చేస్తున్నా. నెక్స్ట్ అరేస్ డాట్ షార్ట్. అరేస్ డాట్ షార్ట్ ఆఫ్ T1ని షార్ట్ చేస్తున్నా. సో, ఇక్కడ మనకి S1, T1ని షార్ట్ అనేది చేసేసినాం. నెక్స్ట్ వచ్చి మనకొచ్చేమంటే ఇక్కడ రిటర్న్ ఏం చేస్తున్నా అంటే S1 డాట్ ఈక్వల్స్ ఆఫ్ T1 అనేది చేస్తున్నా. సో, మనకి అరే కదా! అరేస్‌ని ఈక్వల్ చేయాలి. ఓకే. సారీ. అరేస్ డాట్ ఈక్వల్ ఈక్యూ ఈక్వల్స్ ఆఫ్ మనకొచ్చేమంటే S1, T1. సో, ఇప్పుడు మనం రన్ అనేది చేద్దాం. సో, ఇక్కడ మనకి అన్ని శాంపిల్స్ అనేది పాస్ అయిపోయింది. ఇప్పుడు నేను సబ్మిట్ అనేది చేస్తున్నా. సో, ఇక్కడ మనకి చూడొచ్చు మనకి 90% ఆఫ్ పీపుల్స్ మన యొక్క ప్రోగ్రామ్ అనేది బీట్ అనేది చేసింది. సో, ఇది మోస్ట్‌లీ మనకొచ్చేమంటే మనం ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్‌లో అటెండ్ అయినప్పుడు మనకి ఈ అప్రోచ్ అనేది మోస్ట్‌లీ మనం యూజ్ చేయకూడదు. ఎందుకంటే మనం సాల్వ్ అనేది చేయాలి. మనం ఉన్నదాన్ని యూజ్ చేసుకొని మనం ఈజీగా సాల్వ్ చేయకూడదు. ఓకే. సో, కాబట్టి జస్ట్ మీకు నేర్చుకునేదానికి యూజ్ అనేది చేసుకోండి. బట్ ఏమంటే మనకి అంటే దీనికో మనకు క్లియర్‌గా తెలియాలి కదా! అంటే ఇలా సాల్వ్ చేయొచ్చని. దానికోసం ఎక్స్‌ప్లనేషన్ అనేది ఇచ్చినాను. ఓకే. దీంట్లో వచ్చి మనకొచ్చేయంటే మనం యూజ్ చేసే టైమ్ కాంప్లెక్సిటీ. ఓకే. సో, జస్ట్ ఈ లాజిక్ కోసం. ఓకే. కంట్రోల్ ఎక్స్. సో, దీన్ని కామెంట్ అనేది చేస్తున్నా ఈ లాజిక్‌ని. సో, ఇక్కడ మనం యూజ్ చేసే టైమ్ కాంప్లెక్సిటీ. ఓకే. టైమ్ కాంప్లెక్సిటీ అనేది మనకొచ్చేమంటే బిగ్ O ఆఫ్ n log n. ఓకేనా. ఏదంటే ఇక్కడ మనం షార్టింగ్ అనేది యూజ్ చేస్తున్నాం కదా! సో, ఈ షార్టింగ్ కోసం మనకొచ్చేమంటే n log n టైమ్ కాంప్లెక్సిటీ అనేది తీసుకుంటుంది. నెక్స్ట్ వచ్చి మనకొచ్చేమంటే స్పేస్ కాంప్లెక్సిటీ. ఓకే. సో, స్పేస్ కాంప్లెక్సిటీ అనేది మీకు ఆల్రెడీ క్లీన్‌గా తెలుసు. ఎందుకంటే మనం ఇక్కడ 2 క్యారెక్టర్ అరేని మనం డిక్లేర్ అనేది చేస్తున్నాం. కాబట్టి మనకొచ్చేమంటే బిగ్ O ఆఫ్ n అనేది ఉంటుంది. అంటే బిగ్ O ఆఫ్ n ప్లస్ బిగ్ O ఆఫ్ n అనేది మనకి బిగ్ O ఆఫ్ n అనేది అవుతుంది కాబట్టి. ఓకే. సో, మీకు క్లియర్‌గా ఈ ప్రోగ్రామ్ అనేది కూడా అండర్‌స్టాండ్ అనేది అయిందనుకుంటా. బట్ మోస్ట్‌లీ మీరొచ్చేమంటే ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్‌లో సాల్వ్ చేసినప్పుడు ఈ యొక్క అప్రోచ్ అనేది యూజ్ అనేది చేయండి. ఓకే. ఓకే ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. అలానే పక్కన బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి నోటిఫికేషన్ అనేది యాక్టివేట్ అనేది చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. బై బై.